కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక ఆలకించండి. పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తున్నాం, సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుకొనుడి అని చెప్పబడింది. ఎలాగూ? సజీవ యాగముగా. యాగముగా దేవునికి అర్పించటం అంటే బలిగా అర్పించటం అని దాని భావము, అర్థము. ఎలాగండి? బలిగా అర్పించటం అని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సజీవ యాగముగా అంటే, యాగం అంటే బలి. బలిగా దేవుని యొద్ద మనలను సమర్పించుకోవాలని దైవ వాక్యము ద్వారా ప్రబోధం చేయబడుతూ ఉంది. పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే కొన్ని యాగములు ఉన్నాయి, లేదంటే కొన్ని బలులు ఉన్నాయి. ఆ బలులు ఏమై ఉన్నాయో పరిశుద్ధ గ్రంథంలో చూస్తే, ఒకటి దహన బలి, రెండవది నైవేద్యము, మూడవది సమాధాన బలి, నాలుగవది పాప పరిహారార్థ బలి, ఐదవది అపరాధ పరిహారార్థ బలి, తర్వాత ఆరవది అల్లలాడింపబడు నైవేద్యమని, ఏడవదిగా ప్రతిష్టార్పణమని, ఎనిమిదవదిగా పానార్పణమని, తొమ్మిదవదిగా కృతజ్ఞత అర్పణ రూపకమైన బలి అని చెప్పబడుతూ 9 అర్పణలు ఉన్నాయి. ఇది మాత్రమే కాకుండా మరికొన్ని చోట్ల ఉత్సాహముగా అర్పించే బలి అని మరొక బలి గురించి కూడా రాయబడింది. ఈరోజు పరిశుద్ధ లేఖనాల్లో నుండి మొట్టమొదటిగా ఒక బలి గురించి మనం నేర్చుకుందాం. దైవ వాక్య భాగంలో చదువుదాం. లేవియా కాండము 6వ అధ్యాయము, లేవియా కాండము 6వ అధ్యాయము 8, 9 వాక్యాలు. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇట్లనుము, ఇది దహన బలిని గూర్చిన విధి. ఇక ఆలకించండి. దహన బలిని గూర్చిన విధి ఏమై ఉన్నదో ఇక్కడ రాయబడి ఉంది. అంటే దహన బలి ఏ విధముగా అర్పించబడాలి అన్నది. ఏంటండి? దహన బలి ఏ విధముగా అర్పించబడాలి అన్నది ఇక్కడ రాయబడింది. చదవండి. దహన బలి ద్రవ్యము ఉదయము వరకు రాత్రియు బలిపీఠము మీద దహించుచుండును. బలిపీఠము మీది అగ్ని దానిని దహించుచూ ఉండును. చాలు. ఇక ఆలకించండి. ఈ పరిశుద్ధ లేఖనములో మనము ధ్యానం చేస్తున్నప్పుడు దహన బలి ఉండవలసిన తీరు, అర్పించబడవలసిన తీరు చాలా చక్కగా మనకు ప్రబోధం చేయబడుతూ ఉంది. దహన బలి అనే మాటకు అర్థం ఏమిటంటే, ఏ బలి కొరకైనా కానీ, లేదంటే ఏ యొక్క అర్పణమైనా కానీ ప్రభు యొద్దకు తీసుకుని వచ్చిన తర్వాత దహన బలి కొరకు దాన్ని సిద్ధపరిచినట్లయితే, ఆ సిద్ధపరిచిన దహన బలి, ఆ పశువు అనేది ముందుగా
బలిపీఠమునకు కొమ్ములు ఉంటాయి 4 వైపులా. బలిపీఠమునకు 4 వైపులా కొమ్ములు ఉంటాయి. ఏముంటాయి? కొమ్ములు లాగా. అంటే ఇక మన భాషలో చెప్పుకోవాలంటే మంచానికి చివర కోడులు లాగుంటాయి కదా, ఇలా పైకి. ఆ విధంగా బలిపీఠానికి 4 వైపుల 4 కొమ్ములు ఉంటాయి. ఈ కొమ్మునకు బలిపీఠపు యొక్క ఆ బలి పశువు అనేది కట్టబడాలి. ఏం చేయాలి? దానిని ఆ కొమ్మునకు కడతారు. కట్టిన తర్వాత ఆ యొక్క బలి పశువును వధిస్తారు. వధించినప్పుడు దాని యొక్క రక్తం అనేది జాగ్రత్తగా అది పారవేయకుండా దానిని తీసుకొని వచ్చి బలిపీఠము చుట్టూ ప్రోక్షిస్తారు. ప్రోక్షించడం అంటే పోయటం అని అర్థం. బలిపీఠము చుట్టూ పోస్తారు. పోసిన తర్వాత రక్తమంతా కూడా ఆ బలి పశువులో నుండి పిండబడిన తరువాత ఇక ఆ బలి పశువును ముక్కలు ముక్కలుగా ఖండిస్తారు. ఎలాగూ? ముక్కలు ముక్కలుగా ఖండించాలంటే దానిని ముక్కలు ముక్కలు చేయాలి. చేసిన తర్వాత బలిపీఠం మీద క్రమముగా వాటిని పేర్చాలి. ఎలా పడితే అలా పడేయటానికి కుదరదు. క్రమముగా వాటిని పేర్చిన తర్వాత అప్పుడు యెహోవా నామము పేరిట ప్రార్థన చేసి అగ్ని చేత వాటిని కాల్చవలసి ఉంది. దానిలో ఏ కొంచెము కూడా మిగలకుండా దానిలో ఉంటున్న ప్రతి దానిని కూడా పూర్తిగా కాల్చివేయాలి. ఇప్పుడు ఉదాహరణకి అర్థమవుతాయి చెప్తాను. క్రైస్తవ సాంప్రదాయంలో కాకుండా అన్యుల సాంప్రదాయాల్లో ఏం చేస్తారంటే చనిపోయిన వారిని కాలుస్తూ ఉంటారు. ఈ కాల్చే క్రమంలో ఏం చేస్తారంటే పూర్తిగా కాలే వరకు కూడా అక్కడ దగ్గరుండి ఒక కాపరి ఉంటారు, కాటి కాపరి. పూర్తిగా కాలే వరకు కూడా ఆయన అక్కడ ఉండి దానిని పూర్తిగా దహించే వరకు కూడా అక్కడే ఉండి మొత్తం పూర్తిగా అయిపోయే వరకు చేసి అయిపోయిన తర్వాత హైందవులకు ఆ కుటుంబీకులకు ఏం చేస్తారంటే చిన్న కొండ ఒకటి ఇస్తారు. దాంట్లో ఏమేమి ఇస్తారు? వారి అస్థికలు అంటారు. కాల్చివేయగా మిగిలిన బూడిద, మహా అయితే కొంచెం ఎముకలు ఉంటాయేమో. ఎముకలు కూడా చాలా సందర్భాల్లో ఉండవు. బూడిద ఇస్తారు వారికి. అవి అస్థికలు అని చెప్పి ఇస్తారు. వాటిని తీసుకొని ఇంకా వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ కార్యక్రమం చేసుకుంటారు. దహన బలి విషయంలో కూడా జరగాల్సిన విధి అంటే ఇక్కడ రాశాడు, చదవండి. లేవియాకాండంలో దహన బలి ద్రవ్యము ఉదయము వరకు రాత్రి అంతయు బలిపీఠము మీద ఎలా ఉండాలి? దహించుచూ ఉండును. బలి అర్పించవలసిన తీరు లేదంటే కాలవలసిన తీరు ఇక్కడ చెప్పబడింది. అయితే అసలు బలి పశువు గురించి, దీని గురించి కొన్ని విషయాలు ముందుగా మనం తెలుసుకోవాలి. దహన బలి కొరకు ఏ బలి పశువునైతే తీసుకొని వస్తారో మొట్టమొదటిగా ఉండవలసిన లక్షణం ఏమిటంటే ఆ దహన బలి పశువు నిర్దోషమైనదై ఉండాలి. ఎలాగుండాలి? గట్టిగా. బలిలో, దహన బలిలో బలి పశువుకు ఉండవలసిన ప్రాథమికమైన లక్షణం ఏంటంటే నిర్దోషత్వము. ఏంటది? గట్టిగా. నిర్దోషమైనదై ఉండాలి. నిర్దోషమైనదై ఉండటం అంటే అర్థం ఆ యొక్క బలి పశువు కుంటిదై ఉండకూడదు, గుడ్డిదై ఉండకూడదు, ఎటువంటి శరీర జబ్బు కలిగినదై ఉండకూడదు. మంచిగా ఆరోగ్యము కలిగినదై ఉండాలి. అటువంటి బలి పశువును మాత్రమే తీసుకుని వచ్చి బలి అర్పించాలి. ఇక ఆలకించండి. ఎవరైనా నేరస్తులు ఏదన్నా సందర్భంలో
ఏదైనా నేరము చేసినట్లయితే ఆ నేరము చేసిన వాళ్ళను కూడా ఉరిశిక్ష వేసి వారిని ఉరి తీసే ముందుగా వారు పూర్ణ ఆరోగ్యముతో ఉంటున్నారో లేదో చూసి, పూర్ణ ఆరోగ్యముతో ఉంటేనే, మంచి ఆరోగ్యంతో ఉంటేనే వారిని తీసుకొచ్చి ఉరిదీస్తారు. ఏదన్నా జబ్బు ఉన్నా, ఏదన్నా అనారోగ్యంగా ఉన్నా వారిని ఉరితీయరు. ఎందుకంటే ఏ జబ్బుతో వారిని ఉరిదీసి చంపకూడదు, అది నిర్దోషము లేదంటే దోషము కలిగినదై ఉండకూడదన్న ఉద్దేశం. ఇక దహన బలి విషయంలో కూడా ఇక్కడ చెప్పబడిన మొట్టమొదటి లక్షణం ఏమిటంటే, బలి ఇవ్వటానికి తీసుకొచ్చే పశువు ఏదైనా కూడా దోషము లేనిదై ఉండాలి, నిర్దోషత్వముగా ఉండాలి. కుంటిది కావచ్చు, గుడ్డిది కావచ్చు, జబ్బు కలిగినది కావచ్చు, ఏది కూడా తీసుకొని వచ్చి బలి అర్పించడానికి వీలు లేనే లేదు. దహన బలి ద్వారా మనము నేర్చుకోనై ఉన్న ఆత్మీయ సత్యం ఏమిటంటే, దేవుని యొద్దకు వచ్చిన మనము దేవునిలో స్థిరపరచబడటానికి, ఆశీర్వదించబడటానికి వస్తున్నా లేదంటే వచ్చిన మనము నిర్దోషము కలిగిన వారమై ప్రభు సన్నిధిలో కనబడాలి. నిర్దోషము కలిగిన వారమై ప్రభు సన్నిధిలో కనబడితే అప్పుడు దైవ దీవెనకు మనము పాత్రులముగా ఎంచబడగలం. అంటే అర్పించబడే ఆ బలి అనేది స్వీకరించబడటానికి అవకాశం ఉంటుంది. ఇక దైవ వాక్యములో మొట్టమొదటిగా మనము చదివాం, రోమాపత్రిక 12:1 సజీవ యాగముగా మీ శరీరములను. మరొకసారి చదువుతారా? రోమాపత్రిక 12:1 కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలము అయ్యున్న సజీవ యాగముగా మీ శరీరములను ఎవరికి? దేవునికి సమర్పించుకోవాలేనని మిమ్మును బ్రతిమాలుచున్నాను. దీనిలో ప్రాముఖ్యంగా చెప్పబడిన మాట పరిశుద్ధమును దేవునికి అనుకూలమును. దేవుని యొద్దకు వస్తున్న మనము పరిశుద్ధత కలిగి బ్రతకటానికి సిద్ధపడాలి. దేవునికి అనుకూలముగా మనము బ్రతకటానికి సిద్ధపడాలి. దేవుడు ఏ వ్యక్తినైనా కానీ తన కొరకు వాడుకోవాలి అనుకుంటే, ఏ వ్యక్తినైనా కానీ తన పరిచర్యలో వినియోగించుకోవాలి అనుకుంటే, దేవుడు చూసేది ఏమిటంటే అనుకూలంగా ఉన్నాడా లేదా అన్నది చూస్తాడు. చెప్పిన మాట వినే పరిస్థితిలో ఉన్నాడా లేదా అన్నదే చూస్తాడు. కానీ ఇతనిలో, ఈ వ్యక్తిలో ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయో అని దేవుడు చూడడు. ఎంత ఒబీడియన్స్ ఉందో, ఎంత లోబడే స్వభావం ఉందో అని దేవుడు అదే చూస్తాడు. కానీ ఎంతగా స్కిల్ ఉందో, ఎంతగా నైపుణ్యత కలిగి ఉన్నాడో అన్నది దేవుడు చూడడం. దహన బలి విషయంలో కూడా దేవుడు కోరుకుంటున్నది ఏమిటంటే, దేవునికి అనుకూలముగా ఉంటేనే అది అంగీకరించబడుతుంది. ఎలాగూ అనుకూలముగా, పరిశుద్ధముగా ఉండాలి. ఇక సజీవ యాగముగా ప్రభువునకు మనము సమర్పించుకునే క్రమములో మనము దేవునికి అనుకూలముగా కనబడాలి. ఇది నెంబర్ 1 అయితే, ఇది ఇంకా ఆత్మీయ జీవితములో ఇక దేవుని యొక్క పరిచర్యలో కొనసాగించబడే వారి యొక్క జీవితాల గురించి మనం ఆలోచన చేస్తే, దేవుని యొక్క పరిచర్యకు వచ్చేవారిని లేదంటే పరిచర్యకు అప్పగించే వారిని ఏమంటారంటే, ఇదిగోండి ఆరోగ్యం బాగాలేదు కదా, బతికితే ప్రభువా నీ పరిచర్యకి ఇచ్చేస్తా. మా అబ్బాయి అనారోగ్యంగా ఉన్నాడు, ఆరోగ్యం వస్తే ఇదిగో స్వస్థపడితే నీ పరిచర్యకి ఇచ్చేస్తా. లేదంటే ఇదిగో మా అబ్బాయి ఏదో ఒక చావుకు సంబంధించిన సమస్యలో ఉన్నాడు, ఇదిగో ఆ చావు నుండి తప్పిస్తే నీ పరిచర్యకి ఇచ్చేస్తా. జబ్బు కలిగి ఉన్నాడు కదా, నీ పరిచర్యకి ఇచ్చేస్తా, నువ్వే వాడుకో, బ్రతికినంత కాలం నువ్వు వాడుకో నాయనా. ఈనాడు విశ్వాసులైన వారు ఎంత తెలివిగా మాట్లాడుతున్నారంటే, ప్రవర్తిస్తున్నారంటే,
తమకు పనికి రాకపోతే దేవుడికి పనికి వస్తుందని ఇచ్చేస్తున్నారు. దేవుడికి కావాల్సింది ఏంటి? నిర్దోషత్వమైనది కావాలి. కుంటిది దేవుడికి ఎందుకు? గుడ్డిది దేవుడికి ఎందుకు? పనికి రానిది ఎందుకు దేవునికి? లోపభూయిష్టమైనది దేవునికి ఎందుకు? నిర్దోషమైనది, దోషము లేనిది దేవుని కొరకు కావాలి. మన జీవితాలను కూడా దేవునిలో సమర్పించుకునే క్రమములో మనలో ఏ పాపము లేకుండా, ఏ దోషము లేకుండా, ఏ అపరాధము లేకుండా మనలను మనము పవిత్రునిగా సిద్ధపరచుకొని దేవునికి అప్పగించుకోవాలి. అప్పుడు దేవుడు మనల్ని ఘనంగా వాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలా కాకుండా మనకు పనికిరాదని తీసుకుని వెళ్ళి దేవునికి ఇచ్చేస్తే, ఈనాడు ఈ మాట అనటానికి నాకు చాలా బాధగా ఉంది. దేనికి పనికిరానోడు పాస్టర్గా పనికి వస్తాడంట. బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నారు. దేనికి పనికిరానోడు పాస్టర్గా పనికి వస్తాడా అంటానికి సిగ్గన్నా ఉండాలి. మన సందీప్ ఒక మాట అన్నాడు, భలే మాట చెప్పాడు. ఎవరోనట ఒక ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండి మీరు సీఎం అయితే మీరేం చేస్తారండి అని అడిగాడంట. వెంటనే ఆయన అన్నాడంట, ఆశకు హద్దన్నా ఉండాలి, నాకు సిగ్గన్నా ఉండాలి అన్నాడంట. ఏమన్నాడు? ఆశకు హద్దన్నా ఉండాలి, నాకు సిగ్గన్నా ఉండాలి అన్నాడంట. నేను సీఎం అవటం ఏంటండి అని. ఈరోజు ఎలా అయిపోయిందంటే, మాకు పనికిరాడు మా అబ్బాయి, మా అమ్మాయి నాకు పనికిరాదు, ఉద్యోగం చేయడానికి పనికిరారు, కష్టపడటానికి పనికిరారు, ఇంట్లో సోంబేరులాగా ఉంటారు, దేనికి పనికిరారు, ప్రభువా నువ్వే వాడుకో. ఇట్లా తయారయ్యారు. దేవునికి సోంబేరు ఎందుకు? పనిచేయనోడు దేవునికి ఎందుకు? దేవుని కొరకు పరిగెట్టాలి కదా. పౌలు అంటున్నాడు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు నా ఎదుట ఉంచబడిన పందెములో నేను పరిగెడుతున్నాను, ఓపికతో పరిగెడుతున్నాను. దేవుని కొరకేమో ఇట్లా పరిగెట్టే వాళ్ళు కావాల్సి వస్తే, పరిచర్య బాగా జరిగించే వాళ్ళు కావాల్సి వస్తే, పనికిరాని వాళ్ళని తీసుకొచ్చి ప్రభు సన్నిధికి ఇచ్చేసి, ప్రభువా నువ్వే వాడుకోయ్యా, నువ్వే వాడుకో అయ్యా, ఇదిగో నా బిడ్డను నీకు ఇచ్చేస్తున్నాను చెప్పటానికన్నా ఇందాక సందీప్ అన్నట్టుగా సిగ్గు ఉండాలి. దేవుడికి అలాగా దేవుడు అంత చులకనగా కనబడుతున్నాడు. దేవుని పరిచర్య అంటే అంత చులకనగా ఉందా? దేవుని పరిచర్య చేయటానికి చాలామంది వారి మంచి ఉద్యోగాలను విడిచిపెట్టి వచ్చారు, మంచి వ్యాపారాలను విడిచిపెట్టి వచ్చారు, తమకున్న ఐశ్వర్యాన్ని విడిచిపెట్టి వచ్చారు, తమకున్న పేరు ప్రఖ్యాతులు విడిచిపెట్టి వచ్చారు. అన్ని విడిచిన అపోస్తులైన పౌలు భక్తుడు అంటున్నాడు కదా, క్రీస్తు విషయమై నేను బాధించబడటానికి, శ్రమ పడటానికి, క్రీస్తు కొరకు కరువైనను, ఖడ్గమైనను, హింసైనను మరి ఏదైనా నేను భరించడానికి సిద్ధమంటున్నాడు. పాత నిబంధన కాలంలో మనము చూసినట్లయితే దేవుని యొక్క భక్తుడైనటువంటి మోషే అంటున్నాడు కదా, ఇదిగో ఐగుప్తులో ఆ ఫరో కుమార్తె యొక్క కుమారుడును అనిపించుకొనుట కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. రాజకుమారుడికి ఉండొచ్చుగా, ఏం పోయింది మోషే గారికి పిచ్చిలో వేసిందండి. అందుకనే మోషే గారు ఆ డబ్బును, ఆ యొక్క సంపదను, ఆ యొక్క పేరు ప్రఖ్యాతులు వదులుకొని వచ్చేసాడు. మనమైతే ఇట్లాగే మాట్లాడతాం, అవునా? కానీ దేవుని కొరకు నేను ఎంత కష్టమునైనా చేయటానికి సిద్ధపడతాను అంటున్నాడు. కారణం ఏమిటంటే దైవ ప్రణాళికలు ఆయన ఉంచబడ్డాడు, ఆ ప్రణాళికకు లోబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. దహన బలిలో అర్పించవలసిన ఆ యొక్క పశువు ఎలాగుండాలి? నిర్దోషమైనదై ఉండాలి, ఎటువంటి దోషము లేనిదై ఉండాలి. అన్నీ అయిపోయిన తర్వాత, సగం జీవితం మొత్తం నాశనం అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చి, యేసయ్యా నేను నీ పని చేస్తానయ్యా, నన్ను వాడుకోయ్యా, నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా.
కోని రాగాలు తీస్తూ దేవుని పని చేస్తానని చెప్పి ముందుకు అప్పుడు వస్తారా? ఒంట్లో శక్తి ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు దేవుని సన్నిధికి రండి, ప్రార్థన చేసుకోండి, భక్తిగా ఉండండి, మీ జీవితాలను చక్కదిద్దుకోండి, ఆశీర్వాదం పొందుకోండి, దేవుని దీవెనలకు అలాగే పరలోక రాజ్యానికి వారసులుగా మీరు సిద్ధపడండి. అంటే మనం ఎందుకు వింటాం? బలం ఉంది, శక్తి ఉంది, అన్నీ చేయాలి. చాలా సందర్భాల్లో నేను చాలా విషయాల్లో నేను చెప్తా ఉన్నా. నాకు లోకం అంటే తెలుసు, నాకు కూడా. నేను ఒకప్పుడు లోకంలో తిరిగాను, లోకంలో జీవించాను. లోకంలో ఉన్న అన్ని రకాలైన పనులన్నీ, పనికిమాలిన పనులన్నీ నేను చేశా. అయితే ఈ లోకములో ఉన్న ఏది కూడా నాకు సంతోషాన్ని ఇవ్వలేదు. కానీ దేవునిలోకి వచ్చిన తర్వాత ఆ సంతోషం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్. యెహోవా ఉత్తముడని రుచి చూడాలి. ఆ టేస్ట్ తెలియాలి. తెలిస్తే ఎందుకు విడిచిపెడతాం? హైదరాబాదులో బావాచి బిర్యానీ అంటే ఎగబడతారు జనాలు. ఎందుకు? టేస్ట్ చేశారు కాబట్టి. ఆయన ఎవరో చెప్తున్నాడు, ఫ్యామిలీ ప్యాక్ అంట తెచ్చుకొని ఒక్కడే తినేసేవాడంట. అంత పెద్ద ఫ్యామిలీ ప్యాక్ ఒక్కడే తినేసేవాడంట. అంత ఇష్టం అంట హైదరాబాద్ బావర్చి బిర్యానీ అంటే. ఎందుకంటే ఒకప్పుడు బిర్యానీలు అంటే ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు. ఏ ఇంట్లో చూసినా కానీ పండగల పబ్బాలు వచ్చినాయి అంటే కొబ్బరి అన్నాలు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎవరు వండుతున్నారు? ఎవరైనా వండుతున్నారా? మంచిగా కొబ్బరి అన్నాలు ఉండేవాళ్ళు. ఇప్పుడైతే ఎక్కడ చూసినా మసాలాలు, బిర్యానీలు. ఏంటయ్యా అంటే అంతా రుచికి అలవాటు పడ్డారు. ఎక్కడ చూసినా కానీ గతంలో ఇంటికి వెళ్తే మంచిగా చల్లగా మజ్జిగ ఇచ్చేవాళ్ళు, లేకపోతే చక్కగా నిమ్మకాయ నీళ్ళు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు పుస్ బాటిల్ ఓపెన్ చేసి థమ్సప్ పోతున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఇదే. ఏంటంటే ఆ రుచికి అలవాటు పడ్డారు జనాలు. అంతే. దేవుడు ఎలాంటి వాడో మనము హృదయములో నిజముగా రుచి చూచినట్లయితే దేవుణ్ణి విడిచిపెట్టాం. దేవుని కొరకు మనలను మనము సజీవ యాగముగా అప్పగించుకోవటానికి సిద్ధపడాలి. అది గొప్ప ఆశీర్వాదంగా మార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని మనము ఎలాగ అప్పగించుకుంటున్నాం ఆలోచన చేయాలి. దహన బలికి సిద్ధపరచబడుతున్న ఈ పశువు ఎలాగుండాలి? మొట్టమొదటి లక్షణం గట్టిగా చెప్పాలండి, నిర్దోషమైనదై ఉండాలి. నిర్దోషమైనదై. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వాక్యం, అలాగే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వాక్యం. త్వరగా. మనము తన ఎదుట పరిశుద్ధములను నిర్దోషములమై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉండాలని? పరిశుద్ధలమును నిర్దోషులమై ఉండాలని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. హెబ్రీ పత్రిక కూడా నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి ప్రభు ఎలాగ అర్పించుకున్నాడండి? తనను తాను దోషిగా అర్పించుకున్నాడా? దోషము లేని వ్యక్తిగా అర్పించుకున్నాడా? దేవుని ఎదుట మాత్రమే కాదు, మనుషుల ఎదుట కూడా అంటున్నాడు కదా, ఈయనలో నాకు ఏ దోషము కనబడట్లేదు అంటున్నాడు. ఎవరైనా ఎందుకన్నాడు? పిలాతు గమనించి చూశాడు. యేసు ప్రభు యొక్క స్థితి ఏంటో గమనించాడు, ఆలకించి మొత్తం చూసి ఇతనిలో నాకు ఏ దోషము కనబడట్లేదు అంటున్నాడు. అయినా ఆయనను సిలువేసి చంపేశారు. నిర్దోషిగా తనను తాను అప్పగించుకున్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఆ ప్రభువే మనకు మాదిరికరమై ఉన్నాడు. మనలను కూడా మనము పరిశుద్ధపరుచుకొని పవిత్రపరుచుకొని అప్పుడెళ్ళి ప్రభు సన్నిధిలో, ప్రభువా నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. అది నిర్దోషిగా ప్రభు సన్నిధిలో కనబడి పరిశుద్ధమైన జీవితము జీవించి దేవుని కొరకు రోషముగా నిలబడటానికి, ఏ శ్రమ వచ్చినా నింద వచ్చినా క్రీస్తు కొరకు మనము పటిష్టముగా బలముగా నిలబడటానికి సిద్ధపడి
అప్పుడు ప్రభు ఎదుట, ప్రభువా నేను రెడీ, నన్ను వాడుకో అని ప్రభువుని అడిగితే సమయోచితముగా ప్రభు మనల్ని వాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది ప్రభువులో సిద్ధపడవలసిన తీరు. ఇక రెండవదిగా ఉండవలసిన లక్షణము గురించి మీకు తెలియజేస్తాను. ఈ యొక్క దహన బలి పశువు అనేది లేవియాకాండము 1వ అధ్యాయము 3 నుంచి 5 వాక్యాల్లో రాసి పెట్టాడు. చదవండి. లేవియాకాండము 1వ అధ్యాయము. అన్న కొంచెం మైకులో సరే పర్లేదు చదవండి. లేవియాకాండం 1వ అధ్యాయం 3 నుంచి 5 చదవండి అన్న. దహన బలి రూపముగా అర్పించున్నది గోవులలోనిది అయిన ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకొని రావలెను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారమునకు దానిని తీసుకొని రావలెను. అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి ఉంచవలెను. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లుగా అది అతని పక్షముగా అంగీకరించబడను. ఇక ఆలకించండి. ప్రభు సన్నిధిలో అర్పించే ఈ యొక్క దహన బలి పశువు యొక్క రెండవ లక్షణం ఏమిటంటే, మొట్టమొదటి నిర్దోషమైనదైతే రెండవది మగదై ఉండాలి. ఎలా ఉండాలి? మగదై ఉండాలి. ఎందుకు మగదానిని ఎంచుకోవటం జరిగింది? దైవ వాక్యంలో మనం చూసినట్లయితే స్త్రీ బలహీనమైన ఘటమని వాక్యంలో రాయబడింది. స్త్రీలు చాలా విషయాల్లో తొందరగా పడిపోతారు, తొందరగా మోసపోతారు. పురుషులు అంత తొందరగా మోసపోరు అని నానుడి. ఇక మగది తీసుకురావాలని ఎందుకు చెప్పబడిందంటే, మగ పురుషుడు లేదంటే మగది ఏదైనా కానీ శక్తి వంచన లేకుండా పనిచేసే పరిస్థితి ఉంటుందని దానిలో ఉంటున్న భావం. మగది పని చేయుటకు అర్హత కలిగినది, శక్తిగా పని చేయగలిగినది. కొంతమంది మళ్ళీ నా మీద రాబాకండి, మీరు అందరూ మంచోళ్ళు, కానీ పురుషులయ్యుండి కూడా మగవాళ్ళు అయ్యుండి కూడా ఆ సత్తు ఉండదు. పేరుకే మేము మగవాళ్ళు అని చెప్పుకోవటానికి, కానీ పని పాట చేయరు. పని పాట చేయకుండా మేము మగవాళ్ళు ఎందుకు అంట? ఈ రోజుల్లో ప్రత్యేకంగా ఈ ఫాస్ట్ జనరేషన్లో పురుషుల కంటే ఆడపిల్లలే బాగా పనిచేస్తున్నారు. చాలా స్పీడ్గా, చాలా చక్కగా, చాలా చాకచక్యంగా ఆలోచించి మరీ పనిచేస్తున్నారు. జనరేషన్ అలాగా మారిపోయింది. పురుషుల్లో అట్లాంటి శక్తి కావచ్చు, సత్తువు కావచ్చు, ఆ కాన్సన్ట్రేషన్ కావచ్చు కొరవడిపోతూ ఉంది. లేదు. కానీ ఇక్కడ దైవ గ్రంథంలో చాలా చక్కగా రాయబడింది ఏమిటంటే, మగది మాత్రమే ఎంచుకోవాలి. పాత నిబంధన కాలంలో మనము చూసినట్లయితే యాజకులుగా పురుషులను ఎన్నుకున్నట్లుగా మనము చూస్తాం. క్రొత్త నిబంధన కాలంలో మనము చూసినట్లయితే అపోస్తలులుగా పురుషులను మాత్రమే ఎన్నుకొన్నట్లుగా మనము చూస్తాం. అక్కడక్కడ ఈ మధ్య కొంతమంది తారసపడుతున్నారు. స్త్రీలలో అపోస్తలులంట. ఎవరిలో? స్త్రీలలో అపోస్తలులా? ఎవరు పెట్టారు? ఎవరి కాళ్ళు పెట్టేసుకుని నేను అపోస్తలు అంటే అయిపోద్దా? దానికి చాలా ఉన్నాయి. అపోస్తలులకు ఉండాల్సిన తీరులు చాలా ఉన్నాయి. ఆ మధ్య ఓ పాస్టర్ గారు ఫోన్ చేశారు. ఈ నెలలోనే అనుకుంటా మీటింగ్స్, అవి డేట్స్ ఎక్కడో రాసుకున్నాను. ఆ పాస్టర్ గారు మీటింగ్స్ ఏర్పాటు చేస్తూ అయ్యగారు మీ పేరేంటి అయ్యగారు అన్నారు. నా పేరు ఇలాగ పాస్టర్ కృపారక్షణ అండి అన్న. పాస్టర్ ఏంటండి, రెవరెండ్ అని పెడదామండి. అయ్యి బాబా వద్దండి బాబా. ఏం పెడతారట? రెవరెండ్, ముందు రెవరెండ్ అని పెడతారంట.
వద్దండి బాబు, నేను పాస్టర్ని మాత్రమే, నన్ను మంచిగా వదిలేయండి బాబు అన్నా. రెవరెండులు దాటిపోయిన ఇప్పుడు ఏ చదువు లేకుండా డాక్టర్లు పెట్టేసుకుంటున్నారు. ఏ చదువు ఉండదు. ఆయన ఎవరో మొన్న చూశాను నేను, టీవీలో కనబడుతున్నాడు, ఈ ఫోన్లో యూట్యూబ్లో కూడా కనబడుతున్నాడు. కూర్చున్నాడు ఆయన, అటు నుంచి ఒక ఆయన, ఇటు నుంచి ఒక ఆయన, చెరోకు బస్తా తీసుకొని వచ్చారు, మీద మొత్తం బూడిద పోసేశారు. బూడిద పోసేసిన తర్వాత ఈయన శరీరం మీద ఒక గోనిపట్ట లాంటిది ఉందన్నమాట. గోనిపట్ట లాంటిది పెట్టుకొని అలా కూర్చొని ఉంటే వాళ్ళు వచ్చి బూడిద పోస్తూ ఉంటే ఇలాగ కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఆయనట ఆనాటి దినాలలో యోనా ఏ విధంగా అయితే వారికి ప్రకటించినప్పుడు వాళ్ళు బూడిదలో కూర్చొని ప్రార్థన చేశారు, అలాగ గోనె పట్ట కట్టుకొని ప్రార్థన చేశారు. నేను కూడా ప్రార్థన చేస్తున్నానని బూడిద మీద పోసుకొని కూర్చొని ప్రార్థన చేయటం మొదలెట్టాడు. ఫస్ట్లో ఆయన పేరు మామూలుగా పాస్టర్ గారు అని పెట్టారు. తర్వాత అది క్రీస్తు రాయబారియో క్రీస్తు ఏదో సంథింగ్ పెట్టారు, క్రీస్తు రాయబారియో అని పెట్టారు. ఆ తర్వాత ఇప్పుడు డాక్టర్ అయిపోయాడు ఆయన. ఓరి నాయన, ఎటుండి వచ్చిందిరా నాయన ఈ డాక్టర్ అనుకున్నా నేను. అయిపోయింది డాక్టర్, ఆయన కూడా డాక్టర్ అయిపోయాడు. యాక్టర్లు ఇలాగ డాక్టర్లు అయిపోతే ఇంకేం పరిచర్య కొనసాగుతుందండి? నెత్తి మీద బూడిద వేసుకున్నంత మాత్రాన డాక్టర్ అయిపోతే దానియేలు గారు ఏమని పెట్టుకోవాలి? ఇంకా షడ్రకు మేషకు అబేద్నెగోలు ఏమని పెట్టుకోవాలి? పౌలు భక్తుడు ఇంకేం పెట్టుకోవాలి? పౌలు భక్తుడు తనను తాను ఎప్పుడు అపోస్తలుడని పిలిపించుకోలేదు, తాను పిలిపించుకోవడానికి ఇష్టపడలేదు. ఆలకిస్తున్నారా? అయితే ఇక్కడ ఏర్పాటు చేయబడిన ఆ యొక్క బలి పశువు అనేది మగదై ఉండాలి. పాత నిబంధన కాలంలో యాజకులను దేవుడు పురుషుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక క్రొత్త నిబంధన కాలంలో మనము చూసినప్పుడు క్రొత్త నిబంధన కాలములో కూడా అపోస్తలులను కూడా దేవుడు పురుషుల్నే ఏర్పాటు చేసుకున్నాడు. స్త్రీలను పరిచారకులుగా ఏర్పాటు చేశాడు. ఎలాగూ పరిచర్య చేసేవారిగా ఏర్పాటు చేశాడు. పరిచర్య చేసేవారిగా. అర్థమవుతుందా? ఈ విధంగా సిద్ధపరిస్తే ఈనాటి దినాల్లో పరిస్థితులన్నీ మారిపోతూ ఉన్నాయి. ఎవరి ఇష్టానుసారంగా వారు ప్రవర్తించడం మొదలుపెట్టారు. మీకు ఒక బాధాకరమైన సంఘటన, మరి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నిజానికైతే విశ్వాసుల ముందు ఇట్లాంటి చెప్పడం కూడా అంత బాగుండదు. ప్రతి చోట ఈ పాస్టర్ గారు వెళ్ళినప్పుడట ముందు పాస్టర్ గారు వాక్యం చెప్పాలంట, ఆ తర్వాత పాస్టర్ గారు వాక్యం చెప్పాలంట. ఎక్కడైనా కానీ వీరిని ఆహ్వానిస్తే వాక్యం చెప్పడానికి, వింటున్నారా? ముందు పాస్టర్ గారు వాక్యం చెప్తారట, ఆ తర్వాతే పాస్టర్ గారు వాక్యం చెప్పాలంట. ప్రతి చోట ఇలా జరుగుతూ ఉందట. చాలా బాధాకరమైన సంఘటన. నేను పాస్టర్స్ మీటింగ్కి వెళ్ళినప్పుడు విని చాలా బాధపడ్డ, ఒక ప్రక్కన నవ్వు కూడా వచ్చింది. పాస్టర్ గారట ఒక మీటింగులో సమయము లేక పాస్టర్మ గారికి వాక్యం చెప్పడానికి అవకాశం ఇవ్వలేదట. వారిద్దరు డైవర్స్ తీసుకున్నారు. అర్థమవుతుందా? దేనికోసం? పాస్టర్ గారికి వాక్యానికి సమయం ఇవ్వలేదని విడాకులు తీసుకున్నారండి. ఏమైపోయింది ఇది పరిస్థితి? నాయన, ఇలా జరుగుతూ ఉంది. ఆవిడికి వాక్యం చెప్పడానికి సమయం ఇవ్వలేదు, ఈయనే సమయం అంతా తీసేసుకున్నారని. దేవుని కొరకు బలిగా అర్పించబడేది ఏదైనా కానీ మగదే కావాలన్నట్టు పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది. ఈ మగది బలము కలిగినది, నిర్దోషమైనది, దేవుని సన్నిధిలో అర్పణకు తగినది, అలాగే దేవుని కొరకు బలముగా పని చేయగలిగినది. స్త్రీకి శరీర బలహీనతలు ఉంటాయి. ప్రతి నెల శరీర బలహీనత ఏర్పడుతూనే ఉంటుంది. పురుషునికి అట్టి స్థితి ఉండదు. అందుకనే దేవుడు పురుషులను బలి కొరకు ఎక్కువగా ఏర్పాటు చేసుకున్నాడు. మగది ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.
ఇక ఈ మగది దేనికి సాదృశ్యంగా కనపడుచు ఉందంటే, మగది బలము కలిగినది, శక్తిగా పనిచేయగలిగినది. దేవుని సన్నిధిలో మనం అర్పించే అర్పణ ఏదైనా కూడా బలము కలిగినది, శక్తిగా పనిచేయగలిగినది, యోగ్యమైనదే అర్పణగా తేవాలి. ఇక ఇంకా మీకు అర్థమవటానికి వివరణగా తెలియచేస్తాను. పాత నిబంధన కాలంలో ఆదికాండములో 2 భక్తులు ఉన్నారు, 2 అన్నదమ్ములు ఉన్నారు. ప్రభు సన్నిధికి అర్పణ తీసుకొని వెళ్ళారు. ఒకటి స్వీకరించబడింది, ఒకటి స్వీకరించబడలేదు. కారణం ఏంటి? అక్కడ అంటున్నాడు, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా. కయ్యూనో, నీవు మంచి అర్పణ అర్పించలేదయ్యా, దేవుని సన్నిధిలో శ్రేష్టమైన అర్పణ అర్పించలేదయ్యా, అందుకనే అది రిజెక్ట్ చేయబడిందయ్యా. ఈనాడు కయ్యూను లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కయ్యూనులైన పురుషులు ఉన్నారు, కయ్యూను అమ్మలు కూడా ఉన్నారు. తల్లులారా మీకు అందరికీ వందనాలు. ఎవరు? కయ్యూను అమ్మలో. అమ్మ మీరందరికీ వందనాలు, నా మీదకి రాబాకండి. దేవునిలో అర్పించే అర్పణ ఏదైనా కానీ శ్రేష్టమైనదై ఉండాలి, బలము కలిగినదై ఉండాలి, యోగ్యమైనదై ఉండాలి. అట్టిది మాత్రమే ప్రభు యొక్క అర్పణకు స్వీకరించబడేది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సరే, ఇక మొట్టమొదటి లక్షణమేమో దోషము లేనిదై ఉండాలి. రెండవదిగా మగది బలము కలిగినదై ఉండాలి. ఉదాహరణకి నాకు 2 పిల్లలు ఉన్నారు అనుకుందాం. వీళ్ళల్లో 2 మగపిల్లలే అయితే ఒక పిల్లోడు అసలు అనారోగ్యంగా బాగా పేలగా ఉంటే ఏ పని చేయడు, ఇంట్లో తన పనే తాను చేసుకోలేడు. ఈ పిల్లోడిని ప్రభువా నీ సేవకి ఇచ్చేస్తానని సేవకి ఇచ్చేసి మిగిలిన వాడు బాగా పనిచేసేవాడిని నేను తెచ్చుకొని నేను పెట్టుకున్నాను అనుకోండి, అర్పణ స్వీకరించబడదు. అది యోగ్యమైన అర్పణ కాదు, తప్పది. చేయాల్సింది ఏంటో తెలుసా? రివర్స్ చేయాలి. ఏదైతే శక్తి కలిగినది, బలము కలిగినది, యోగ్యమైనది ఉన్నదో అది ప్రభు సన్నిధిలో తీసుకుని వచ్చి, ప్రభువా ఇదిగో యోగ్యమైనది నీ సన్నిధిలో అర్పిస్తున్నాను, బలహీనమైన వాడిని నా చెంతే ఉంచుకొని నేనే జాగ్రత్తగా చూసుకుంటానని సిద్ధపడినట్లయితే ఆ యోగ్యమైన అర్పణ నిమిత్తమై బలహీనమైన ఈ వ్యక్తిని కూడా దేవుడు బలపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది భక్తులను అలాంటి వాళ్ళని నేను చూశాను. ఉదాహరణకి అర్థమవటానికి చెప్తాను. ఒక పాస్టర్ గారు ఉన్నారు. నాన్నగారితో పాటు కూడా ట్రైనింగ్ అయ్యారు. ఆయన 1 సంవత్సరం మాత్రమే ట్రైనింగ్లో ఉండి వెళ్ళిపోయారట. విశాఖపట్నం నుండి వచ్చారు ఆయన. సరే, అయితే ఏమైందంటే ఆయనకి 2 కుమారులు ఉన్నారు. మొదటి కుమారుడిని ఏం చేశాడంటే దేవుని పరిచర్యలో చక్కగా బలముగా వినియోగించడానికి ఆ పాస్టర్ గారు సిద్ధపడ్డాడు. మొదటి కుమారుడికి మంచి ఆరోగ్యం ఉంది, మంచి శక్తి బలం ఉంది. ఆ కుమారుడిని దేవుని యొక్క పరిచర్యకి ఇవ్వటానికి సిద్ధపడి పరిచర్యలేక ఆ కుమారుని ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నాడు. చిన్న కుమారుడికి అనారోగ్యం. చిన్న కుమారుడు పెద్దగా ఆరోగ్యంతో ఉండేవాడు కాదు, చదువు పట్ల పెద్ద శ్రద్ధ కూడా లేదు. ఇలా జరుగుతున్న సమయంలో ఒకానొక సమయంలో పెద్ద మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఆ మహాసభలలో దైవజనుడు వాక్యం బోధిస్తూ ఉంటే ఈ యొక్క పాస్టర్ గారు తన చిన్న కుమారుని వెంట పెట్టుకుని అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత, అయ్యగారు మా అబ్బాయి కొరకు ప్రార్థన చేయండి. ఇదిగోండి మా అబ్బాయి జస్ట్ 10వ క్లాస్ చదువుకున్నాడు, పెద్దగా చదవట్లేదు, పెద్దగా ఆరోగ్యం కూడా ఉండదండి ఈ అబ్బాయికి, ఇదిగోండి ప్రార్థన చేయండి అని చెప్పి అన్నప్పుడు, సరే కదా నా దైవజనుడు ప్రార్థన చేసిన తర్వాత, ఒరేయ్ నాతో పాటు వస్తావా అనగానే వస్తానండి అన్నాడట. వెంట తీసుకొని వెళ్ళిపోయాడు. ఇక ఆ పాస్టర్ గారితో కలిసి అక్కడే ఉండి పరిచర్యలు చేస్తూ ఆయన దగ్గర పరిచర్యలు అన్ని విషయాల్లో సహకరిస్తూ ఈ పిల్లాడు ఆయన దగ్గరే ఉండిపోయాడు.
ప్రపంచ దేశాలలో సువార్త చెప్పే వ్యక్తిగా ప్రభువు నిలబెట్టాడు. కేఏ పాల్ చిన్న అబ్బాయి, రెండో అబ్బాయి. మొదటి అబ్బాయి డేవిడ్ రాజు గారు, పెద్ద కుమారుడు. అర్థమైందా? పెద్ద కుమారుడేమో డేవిడ్ రాజు గారు. ఆయనకి మంచి ఆరోగ్యం ఉంటే వాళ్ళ నాన్నగారు పూర్తి పరిచర్యల అబ్బాయిని, పెద్ద కుమారుడిని ఇచ్చేసి వినియోగిస్తూ ఉన్నాడు. చిన్న కుమారుడు బలహీనంగా ఉన్నాడని తీసుకొని వచ్చి డాక్టర్ పీజే టైటస్ గారికి అప్పగిస్తే ఆయన దగ్గరుండి పని చేస్తూ తర్వాత జరిగింది వేరే విషయం అనుకోండి. నిజంగానే చాలామంది అనుకుంటూ ఉంటారు, కేఏ పాలు ఏంటి నేను అన్ని కోట్లు తీసుకొస్తాను, ఇన్ని కోట్లు తీసుకొస్తాను అంటాడు. నిజమేనా? పెద్ద బఫూన్ లాగా ఉన్నాడని చెప్పి అనుకుంటారు పిచ్చోళ్ళు, అనుకునేవాళ్ళు. నిజంగా కేఏ పాల్ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, ఎవడికి తెలియదు ఆ విషయం. కాకపోతే అవన్నీ ట్రస్ట్ పేర్లో ఉన్నాయి. ఆ ఎఫ్సిఆర్ఏ అకౌంట్లు బ్లాక్ చేశారు. కేఏ పాల్ బాగా సంపాదించాడు ప్రపంచ దేశాలలో. చిన్న విషయం చెప్పమంటారా? హైదరాబాదులో ప్రేయర్ టవర్ కడదామని, ప్రేయర్ టవర్ కోసం ఒక బిల్డింగ్ కొందామని ఆలోచన చేస్తున్న సమయంలో అప్పటికి డేవిడ్ రాజు గారు పరిచర్యలో ఉన్నారు. కేఏ పాల్ గారు ఆయనకంటే ఇంకా పెద్ద పరిచర్య చేస్తూ ప్రపంచ దేశాల్లో బలంగా వాడబడుతున్నాడు. ఈ సందర్భంలో డేవిడ్ రాజు గారు కేఏ పాల్ గారికి కబురు చేసి, ఇదిగో హైదరాబాద్లో ప్రేయర్ టవర్ కోసం ఒక బిల్డింగు నేను కొందామనుకుంటున్నాను, ఒక్కసారి నువ్వు వచ్చి అలా చూసి ఓకే అంటే నేను తీసేసుకుంటానని చెప్పి వెళ్ళిపోయారట. నాకు కుదరట్లేదు అన్నయ్య గారు, అయినా కానీ నేను వస్తాను అని హెలికాప్టర్లో, ఎలాగో హెలికాప్టర్లో వచ్చి ఆ బిల్డింగ్ చుట్టూ 2 చుట్లు అలా తిరిగి, కిందకి దిగల, బిల్డింగ్ చుట్టూ 2 చుట్లు అలా తిరిగి ఓకే అని చెప్పేసి వెళ్ళిపోయాడట. కొనేశారు అది హైదరాబాద్లో ప్రేయర్ టవర్ కోసం. ఆ విధంగా ఆశీర్వదింపబడిన వ్యక్తి ఆ తర్వాత ఎలా పడిపోయాడు ఆ విషయం అంతా తర్వాత. నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది, నడిచింది అయిపోయింది, ఆ తర్వాత సంగతి. కానీ ఆలకించండి, తండ్రి చేసిన పనిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. బలము కలిగిన వ్యక్తిని దేవునికి అప్పగించాడు, బలహీనుడు తనతో పాటే ఉంచుకొని అక్కడికక్కడ ప్రార్థనలు తనతో పాటు తీసుకొని వెళ్తూ ఆ దైవ సేవకుంది ఈ దైవ సేవకుందో ప్రార్థన చేయించుకుంటూ ఉన్నాడు. తనతో పాటే ఉంచుకొని ఆ బిడ్డకి మంచిగా ఫుడ్ పెట్టుకుంటూ మంచిగా మెడిసిన్ ఇస్తూ అలా పెంచుతూ ఉండగా సమయానుకూలముగా పెద్దవాడు చేస్తున్న పరిచర్ని బట్టి చిన్నవాడిని కూడా దేవుడు లేపేశాడు. అది దేవునిలో ఉండాల్సిన రీతి. అంతేగాని మనం ఎట్లా చేస్తాం? రివర్స్. బలమైనది మనం ఉంచేసుకుంటాం, బలహీనది మనం తీసుకెళ్ళి ప్రభువా తీసుకో. తప్పది. ఆ కుటుంబాల్లో ఆశీర్వాదం కనబడదు. అలాగే మన క్రైస్తవ విశ్వాస జీవితంలో కూడా దేవుని కొరకు మనం అర్పించేది ఏదైనా, మనల్ని మనం అర్పించుకునే స్థితి ఏదైనా కూడా బలము కలిగినదై శక్తి కలిగినదై సజీవ యాగముగా అర్పించుకోవాల్సిన స్థితి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొట్టమొదటి లక్షణం ఏంటి? నిర్దోషముగా ఉండాలి. రెండవది మగది శక్తి కలిగినది, బలము కలిగిన దేవునికి అర్పించాలి. ఇక అర్పించారు. తీసుకొని వచ్చిన తర్వాత ఈ బలిపీఠం ఇలాగ ఉంటుంది కదా, బలిపీఠమునకు 4 కొమ్ములు ఉంటాయి. అంటే ఈ 4 యొక్క కోడులు ఉంటాయి కదా, వాటికి దానిని కట్టాలి. దేన్ని? బలి పశువును తీసుకొని వచ్చి వాటికి కట్టాలి. దైవ వాక్యములో మనము చూసినట్లయితే ఇదిగో కొయ్యమ్రానుకు అతడు కొట్టబడిను లేకుంటే బంధింపబడిను రాయబడి ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువును కూడా బలిగా అర్పించటానికి ఆ సిలువనకు వారు కొట్టారు. ఆ సిలువనకు తాళ్లతో కట్టారు, మేకులతో బిగించారు, ఆయన అప్పగించారు. అందుకనే ఆయన యోగ్యుడిగా ఎంచబడ్డాడు. రోమాపత్రిక 12:1 మనం చదివాం కదా, పరిశుద్ధమును దేవునికి అనుకూలముగా మనల్ని మనము సజీవ యాగం అర్పించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
ఈ విధంగా మనం అర్పించుకోవడానికి సిద్ధపడినట్లయితే ఇదిగో దేవుని ఎదుట మన అర్పణ, మన బలి అనేది ఘనముగా ఎంచబడి దీవెనకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా. సరే, ఇక కట్టారు. కట్టిన తర్వాత ఏమైందంటే ఈ బలి పశువుని ఏం చేయాలంటే వధించాలి. ఏం చేయాలి? వధించినప్పుడు దాని ప్రాణం పోతుంది. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఉన్నారు. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. నీ ప్రాణాత్మ శరీరముపై ఎవరికి అధికారం ఇచ్చావు? ఈ పగటి కాల సమయం దేవుని యొక్క వాక్యము ద్వారా నీకు ప్రశ్న వేయబడుతుంది. నీ ప్రాణాత్మ శరీరములపై దేవునికి అధికారం ఉందా, లేదంటే సాతానికి అధికారం ఉందా? ఎవరికి సజీవ యాగముగా అప్పగించుకున్నావు? తనను తాను రిక్తునిగా చేసుకొని యేసు ప్రభు తనను తాను బలిగా అప్పగించుకున్నాడు వధించబడటానికి. అయితే క్రీస్తు సిలువలో ఏ విధంగా అయితే తనను తాను అప్పగించుకొని వధించబడ్డాడో, మనలను మనము కూడా ప్రభువునకు అప్పగించుకొని మనము వధించబడాలి. ఇదిగో క్రీస్తు కొరకు నేను సిలువ వేయబడి ఉన్నాను, జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నాయందు నాలోన జీవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. బ్రతకాల్సింది మనలో ప్రభు. సేవకుడిగా కనపడుతున్నప్పుడు కూడా, విశ్వాసిగా కనపడుతున్నప్పుడు కూడా ప్రతి వ్యక్తి జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే, నీవు కనబడకూడదు, క్రీస్తు నీ ద్వారా ప్రతిబింబింప చేయబడాలి. హల్లెలూయా. నీ ద్వారా క్రీస్తు ప్రేమ కనుపరచబడాలి. ఇదిగో దేవుని బిడ్డట, క్రీస్తు బిడ్డట ఎంత చక్కగా ఉన్నారో చూడండి. నిన్ను బట్టి దేవునికి మహిమ రావాలి. అది దేవుని యొక్క నామము ఘనపరచబడటం అంటే. ఈ అగ్ని దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యం. విశ్వాసి తన శరీర క్రియల మీద జయము పొందాలంటే పరిశుద్ధాత్మ చేత రగిలింప చేయబడాలి, పరిశుద్ధాత్మ చేత కాల్చబడాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అగ్ని చేత మనము కాల్చబడతామో మనలో ఉన్న శరీర క్రియలన్నీ కూడా నశించిపోతాయి. ఏ శరీర క్రియ కూడా మనపై అధికారము చేయలేదు. ఇక పరిశుద్ధ అగ్ని చేత కాల్చబడిన తర్వాత మిగిలింది ఏంటి? ఏం మిగిలింది? బూడిది మిగిలింది, ఏం మిగలలేదు. అయితే వాక్యంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? ఈ దహన బలి అట ఉదయకాలమున సాయంకాలమున 2 పూటలు అర్పించబడుతూ ఉండాలట. అంత మాత్రమే కాదు, రాత్రి అంతా మండుచూ ఉండాలి. ఎలాగో రాత్రి అంతా మండుచూ ఉండాలి. రాత్రి అంతా మండుచూ ఉండటం అంటే ఏంటి? అంధకార సమయములో ఇదిగో దురాత్మ శక్తులపై అధికారము మనం పొందుకోవటానికి ఆత్మలో ఎప్పుడు రగులుతూనే ఉండాలి, వెలిగించబడుతూనే ఉండాలి, పరిశుద్ధాత్మ నింపుదల జరుగుతూనే ఉండాలి. ఈ అగ్ని బయట నుండి తేబడింది కాదు, బలిపీఠము ఏర్పడిన ఆ యొక్క అగ్ని చేత ఇంకా కాల్చబడుతూనే ఉండాలి. శరీర అవయవములలో ఏ అవయవము కూడా మిగలకుండా అన్ని పూర్తిగా భస్మము చేయబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ విధంగా శరీర క్రియలన్నిటిని మనము భస్మము చేయగలమో సజీవ యాగముగా ప్రభువునకు మనల్ని మనం అప్పగించుకోగలం. ప్రైజ్ ది లార్డ్. దహన బలిలో ఉన్న ఆత్మీయ సత్యాలు ఇవి. దహన బలి మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ఆనాటి దినాలలో కూడా దహన బలి చాలా ప్రాముఖ్యంగా ఎంచబడింది. పరిశుద్ధ గ్రంథం మీకు అందరికీ తెలుసు. తండ్రి తన కుమార్తెను దహన బలిగా అప్పగించటానికి కూడా సిద్ధపడిపోయాడు. ఎవరు? తన కుమార్తె విషయంలో, అమ్మా నేను ప్రభువునకు మాట ఇచ్చేసానమ్మా అంటే, తండ్రి నాకు కొంచెం సమయం ఇవ్వు అంది. ఆ సమయం ఎందుకు తన కన్యాత్వము గురించి ప్రభు సన్నిధిలో ప్రలాపించటానికి, సిద్ధముగా ఉండటానికి.
ఆలకిస్తున్నారా? ఆ సిద్ధపాటులో తన పరిశుద్ధత పవిత్రత కాపాడుకుంది. మనము ప్రభు సన్నిధిలో మనల్ని మనము సజీవ యాగము ఎలాగ అప్పగించుకుంటున్నాం? దహన బలిలో నిర్దోషమైనది ఉండాలి, అలాగే శక్తి కలిగినది, బలము కలిగినది ఉండాలి, అలాగే చర్మమంతా కూడా ఒలిచి వేయబడిందై ఉండాలి. దీంట్లో ఒక విషయం మర్చిపోయాను. ఏంటది? ఖండించిన తర్వాత చర్మమంతా కూడా ఒలిచి వేయాలట. ముందు చర్మమంతా ఒలిచి వేయబడిన తర్వాత అప్పుడు దీనిని చక్కగా ఖండించాలి. చర్మము ఒలిచి వేయకపోతే శరీరములోనట ఏ పార్ట్ ఏంటో అన్నీ చక్కగా తెలిసిపోతాయట. ఎప్పుడైతే చర్మము ఒలిసి వేసిన తర్వాత శరీరములో ఉంటున్న భాగములన్నీ కూడా మాంసముతో అలాగా అంతా ఒకే విధంగా కనపడుతుందట. ఇంకా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, మీరు మటన్ షాప్కి వెళ్ళి చక్కగా తెచ్చుకుంటారు. తెచ్చుకున్న తర్వాత ఆ వేట మాంసాన్ని వాడు కొట్టేస్తాడు. ఇంటికి తెచ్చిన తర్వాత మాంసం ముక్క మీరు తింటా ఉంటే ఇది తొడ మొక్క, లేకపోతే ఇది డొక్కల్లో వచ్చిన మొక్క, ఆ మొక్క ఈ మొక్క అని అనుకుంటూ తింటారా? చిన్న చిన్న మొక్కలను. మీకు తెలుసా? ఏదేదో తెలీదు. మాంసం అంతా ఒకే విధంగా ఉంచబడాలి. అయితే చర్మము వలచడం దేనికి సాదృశ్యం అంటే, ఈనాడు దైవ వాక్య బోధ ఎలాగుండా తెలుసా? చర్మం ఒలిచే విధంగా ఉండాలి. ఎలాగూ? చర్మం ఒలిచే విధంగా ఉండాలి. బాధ కలుగుతుంది, ఇబ్బంది కలుగుతుంది. వాక్యం బోధించేటప్పుడు అమ్మో ఏంటి ఈ వాక్యం నాకేనా 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 లోపల గుచ్చుతా ఉంటది. గుచ్చుతో ఉందంటే మీరు ధన్యులు. లోపల మీకు స్పందన కలుగుతుందంటే దేవుడు మీ హృదయాన్ని దర్శిస్తున్నాడని లెక్క. మీరు ధన్యులు. మనసు మార్చుకోవడం మంచిది. ఒలిచినంతసేపు కూడా శ్రమే, బాధే కలుగుతూ ఉంటది. వాక్యం చేత ఖండిస్తున్నంతసేపు కూడా అదే జరుగుతుంది. ఆ తర్వాత ఖండితముగా చేసి ప్రభు కొరకు బలియాగము అర్పిస్తూ ఉన్నప్పుడు ఆ బలే స్వీకరించబడుతుంది. స్తోత్రాలు చెప్దాం. ప్రభు కొరకు మనలను మనము సజీవ యాగముగా అర్పించుకోవాలి. ఆ బలుల్లో ప్రప్రదమైనది దహన బలి. మనల్ని కూడా మనము ప్రభు ఎదుట దహన బలి వలె సజీవ యాగముగా అప్పగించుకుంటూ దైవ దీవెనలకు పాత్రలు అవుదాం. అర్హమైన పాత్రగా దేవుని ఎదుట పరలోక పట్టణ వారసులుగా మనము ఎంచబడుతూ దైవ దీవెనలు పొందుకుందాం. అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి వారికి అనుగ్రహించును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. అందరు కండ్లు మూసుకొని ప్రార్థన చేద్దాం. అందరు కండ్లు మూసుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, నన్ను నీ అగ్నితో నింపు దేవా, నన్ను నీ అగ్నితో నింపు దేవా. కరుణతో అగ్ని కణములను, కరుణతో అగ్ని కణములను కరిగించి హృదయము దర్శించుము, కరిగించి హృదయం దర్శించుము. పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, పరిశుద్ధ అగ్నిని పంపు, నన్ను నీ అగ్నితో నింపు దేవా, నన్ను నీ అగ్నితో నింపు దేవా. కరుణతో అగ్ని కణములను, కరుణతో కరిగించి హృదయము దర్శించుము. పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, నన్ను నీ అగ్నితో నింపు దేవా, నన్ను నీ అగ్నితో నింపు దేవా.
కరుణతో అగ్ని కణములను కరిగించి హృదయము దర్శించుము. పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, నన్ను నీ అగ్నితో నింపు దేవా. కరుణతో అగ్ని కణములను కరిగించి హృదయము దర్శించుము. పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, నన్ను నీ అగ్నితో నింపు 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 దేవా, నన్ను నీ అగ్నితో నింపు. ఆమేన్. నన్ను నీ అగ్నితో నింపు దేవా, నన్ను నీ అగ్నితో నింపు దేవా, నన్ను నీ అగ్నితో నింపు దేవా, నన్ను నీ అగ్నితో నింపు దేవా. పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, నన్ను నీ అగ్నితో నింపు దేవా, నన్ను నీ అగ్నితో నింపు దేవా. కరుణతో అగ్ని కణములను కరుణతో అగ్ని కణములను కరిగించి హృదయము దర్శించుము, కరిగించి హృదయము దర్శించుము. పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, నన్ను నీ అగ్నితో నింపు 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 దేవా, నన్ను నీ అగ్నితో. ఆమేన్. యేసయ్యా. యేసు నామమునకే మహిమ, యేసు నామమునకే స్తుతి మహిమ ఘనత ప్రభావములు, యేసు నామమునకే స్తుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. ఆమేన్ 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 ఆమేన్. యేసు నాయనా, యేసు నాయనా, యేసు నాయనా. ప్రతి శరీర నిర్జీవ క్రియలు, ప్రతి శరీర క్రియలు యేసు నామమున పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు కాల్చివేయండి నాయన. మీ బిడ్డలందరినీ మీ ఆత్మ ద్వారా విమోచించండి. ఇదిగో నాయన, దహన బలి అర్పించబడిన రీతిగా తమను తాము సజీవ యాగముగా మిమ్మునకు అప్పగించుకొనుటకు సహాయం అనుగ్రహించండి. ప్రతి వారిని మీ ఆత్మ ద్వారా మండించండి, కాల్చివేయండి, కాల్చివేయండి. ప్రతి వారిని మీ ఆత్మ ద్వారా రగిలింపచేయండి, ఉజ్జీవింపచేయండి. ఆమేన్ ఆమేన్. యేసయ్యా మీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఆమేన్. నన్ను నీ అగ్నితో నింపు దేవా. యేసయ్యా మీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. మీ పరిశుద్ధాగ్ని చేత, మీ పరిశుద్ధాగ్ని చేత, మీ పరిశుద్ధాగ్ని చేత
మీ పరిశుద్ధాగ్ని చేత ఈ ప్రాంగణమంతా కాల్చివేయండి, ఈ ప్రాంగణమంతా మండించండి. ఇదిగో మీ అగ్ని చేత, మీ అగ్ని చేత, మీ అగ్ని చేత, మీ అగ్ని చేత నాయన, మీ అగ్ని చేత, మీ అగ్ని చేత, మీ అగ్ని చేత, మీ అగ్ని చేత, మీ అగ్ని చేత కాల్చండి, మీ అగ్ని చేత కాల్చండి, మీ అగ్ని చేత. ఆమేన్, 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 ఆమేన్. యేసు నామమునికే మహిమ, యేసు నామమునికే మహిమ. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరం రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రాలు అర్పిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వెత్తబడిన మాటలు ప్రతి ఒక్క హృదయాలను ముద్రించి అందరినీ ప్రభు ఆయన రాకడకే సిద్ధపరచునట్లుగా దేవునికి స్తోత్రాలు అర్పిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.